వెల్కమ్ టు A6 న్యూస్. నా పేరు శశి. ముందుగా ముఖ్యాంశాలు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలంలోని పారిమట్ల గ్రామంలో రైతుల ఖాతా నుండి సుమారు 2,30,000 రూపాయలను బీపీఎం ద్వారకేశ్వర రెడ్డి అక్రమంగా కాజేశారు. పీఎం కిసాన్ రైతు భరోసా సొమ్మును తన సొంతానికి వాడుకోవడంతో రైతులు లబ్బదిబ్బమంటున్నారు. విషయం బయటపడడంతో అధికారులు విచారణ చేపట్టారు. అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. మూలంగా నేను తెలియజేయనిది ఏమనగా మా పాటిమట్ల గ్రామంలో పోస్ట్ ఆఫీసులో రైతు భరోసా ప్లస్ పింఛన్లు సకాలంలో ఇస్తలేదు. ప్రతి జనానికి తిప్పలు పెడుతున్నాడు, తిరుగుతున్నాడు. మేము తిరుగుతున్నాం, అయినా అందుబాటులో ఉండలేడు. ఏమైనా పొద్దున 5 గంటలకు 6 గంటలకు పోయి మోత్కులో ఉంటాడు. మోత్కులు ఏముందంటే నాకు పని ఉంది అంటుండు. మరి మోత్కులు ఏం పని ఏం చెప్పాడు. మాకు సకాలంలో 24 గంటలు టౌన్లో గ్రామంలో ఉండాలి, పని చేయాలి. బాధ్యత ఆయనది. మేము వస్తున్నాం, తిరుగుతున్నాం, పోతున్నాం. 4,000 పోయిన ఖాతాలో పడ్డాయి. పోయిన సంవత్సరం పోయిన 6,000 రూపాయలు 4,000 ఇచ్చిన ఇంకా 2,000 ఇవ్వలేదు. మళ్ళీ ఇది కూడా 6,000 పడ్డాయి ఈ నెలలో 22వ తారీఖున, ఈ నెలలో ఏప్రిల్లో. అవి ఇంతవరకు తీసుకున్నాను, తిరుగుతున్నా, కలుస్తలేదు, లేడు. ఇది సమస్య. మా గ్రామంలో పనిచేసేదా వేరే గ్రామానికి పోయేదా ట్రాన్స్ఫర్.